అత్యంత అర్థవంతంగా సరళంగా వివరిస్తూ దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాతృభాషలో రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభ విశాఖలో సందడిగా సాగింది. దగ్గుబాటిలో ఇంత లోతైన వ్యక్తి ఉన్నాడని తాము ఊహించలేదన్న వక్తలు నేటి తరానికి అర్థమయ్యేలా ఓ పరిణామ క్రమంలో రాయడం సంతోషకరమన్నారు. తన భావనల్ని చేర్చకుండా చరిత్రను చరిత్రలా తెలియజెప్పడం ముదావహమన్న అతిథిలో భవిష్యత్తులో మరిన్ని పుస్తకాల్ని ప్రజలకు అందించాలని కోరారు. పుస్తక ప్రారంభోత్సవానికన్నా ముందు వేదికపై దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభ విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో వైభవంగా జరిగింది. కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, ఎంపీ పురంధేశ్వరి హాజరయ్యారు. ప్రపంచ చరిత్ర రాసేందుకు అనేక విషయాలు తెలుసుకోవాల్సి వచ్చిందని వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రపంచ నేతలు, తత్వవేత్తల గురించి పూర్తిగా అధ్యయనం చేసినట్లు తెలిపారు. చరిత్ర తెలియకుండా పుస్తకం ఎలా రాయాలని ఆలోచించి పుస్తకాలు ఎక్కడ దొరికినా కొనేవాడినని చెప్పిన వెంకటేశ్వరరావు గొప్ప నాయకుల చరిత్రలు కూడా అభ్యసించారని చెప్పారు. రాష్ట్ర విభజనకు ముందు చరిత్రేంటి అనే విషయాలు తెలుసుకున్నానని, చరిత్ర గతినే మార్చిన మహానుభావుల పాలన గురించి క్షుణ్ణంగా వివరాలు సేకరించానని వెంకటేశ్వరరావు తెలిపారు. వరల్డ్ వార్స్, తర్వాత కోల్డ్ వార్, తర్వాత మిడిల్ ఈస్ట్ కాన్ఫ్లిక్ట్స్, తర్వాత రష్యా డిజిగ్నేషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్, తర్వాత బోల్షివిక్ రెవల్యూషన్, అమెరికన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్, అది కూడా అమెరికా చరిత్ర కూడా దీంట్లో పెట్టేశారు. జపాన్ చరిత్ర వల్ల, చైనా చరిత్ర వల్ల, ఫుల్ చరిత్ర. దానికి చంద్రబాబు నాయుడు మరి రావడం అనేది మా ఇద్దరికి వైరం ఉంది, అది ఇది అని చెప్తా ఉంటారు. వైరాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఎప్పుడు ఒక రకంగా ఉండకూడదు కదా, ముందుకు వెళ్తా ఉండాలి. అవన్నీ మర్చిపోవాలి. కోరికలు ఏమన్నా ఉంటే నా పిల్లలతోటి, నా కుటుంబంతో క్షేమంగా, 10 మంది స్నేహితులతోటి క్షేమంగా ఇలా పుస్తకాల్లో రాయగలిగితే రాసుకుంటూ ఆనందంగా ఉండాలి. ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. దట్ వాస్ వెరీ నైస్. This is what we must learn from these two great gentlemen. తెలుగులో రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు అన్నారు. ప్రపంచ చరిత్రలో జరిగిన పరిణామ క్రమాన్ని సరళమైన భాషలో తీసుకురావడం ముదావహమని కొనియాడారు. దేశ చరిత్రను కూడా రాయాలని కోరారు. వెంకటేశ్వరరావు నాకు చాలా సంవత్సరాలు తెలుసు, కానీ మనసులో ఇంత లోతుగా ఎన్ని విషయాలున్నాయని ఇప్పుడు దాకా తెరవదు నాకు. డాక్టర్ వెంకటేశ్వరరావు గారు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా తెలుగులో రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించడం ఇంకా మహా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు పరిపాలనా అధ్యక్షుడు, దాంట్లో రెండో వాళ్ళ అనుమానం లేదు ఎవరికి. అభివృద్ధి కాముకుడు కూడా, ఆలోచనలు కూడా మంచివి, కానీ ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి. అదే సమస్య. మనం ఉన్న సమయం గుర్తుపెట్టుకుని, మనకిచ్చిన అవకాశాన్ని గుర్తుపెట్టుకుని, అవకాశంలో చేయగలిగిన వాటిపైన ఎక్కువగా దృష్టి పెడితే మరింతగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను. నేను ఒక మంచి పని చెప్పాడు ఆయన నిన్న, మాతృభాషలో విద్యా బోధన జరగాలని. చాలా చాలా సంతోషం. విద్యా విధానం 10వ తరగతి వరకు, ఆ తర్వాత ప్రభుత్వ ఉత్తర ప్రత్యుత్తరాలన్నీ తప్పనిసరిగా తెలుగులోనే జరగాలి. ఎన్ని కష్టాలున్నా సంతోషంగా కనపడే వ్యక్తి వెంకటేశ్వరరావని సీఎం చంద్రబాబు కొనియాడారు. రచయిత కానటువంటి రచయిత వెంకటేశ్వరరావని, ఎవరూ చేయనటువంటి సాహసాన్ని ఆయన చేశారని అభినందించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మా తోడలుడు. నేను అనుకున్నాను వెంకటేశ్వరరావు గారు ఏంటి పుస్తకాలు రాయడం ఏంటని. కలిసి ఉన్నాం 40 ఏళ్లు, ఫ్యామిలీ మెంబర్స్, కానీ ఆయనలో ఇంత డెప్త్ ఉంది, ఒక పుస్తకం రాస్తాడని నేను ఎప్పుడు ఊహించాను. ఆయన చెప్పినప్పుడు నేను అడిగాను, మీరే రాశారా అని అడిగాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయి. కొన్ని కోట్ల సంవత్సరాల మానవ పరిణామ క్రమాన్ని, ప్రపంచ చరిత్రను తెలుగులో అనువదించి ఒక అద్భుతమైన ప్రయత్నం. నేను ఇంకా చదువుతాను, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు చదువుతాను. వన్ ఆఫ్ ది బెస్ట్ బుక్. డెప్త్ కు పోతే తప్ప, ఒక ఆరాటం ఉంటే తప్ప, ఏదో సాధించాలి, ఏదో ప్రపంచానికి తెలియజేయాలి అనే తపనుంటే తప్ప ఇది సాధ్యం కాదు. భారతదేశ చరిత్రలో విజయాలు సాధించిన ఎందరి గురించో మనం విన్నామని, అలాంటి విజయగాథల్ని ఒకచోట చేర్చి వెంకటేశ్వరరావు పుస్తకం రాశారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఇంకా మరింత అధ్యయనం చేసి ట్రంప్ పాలన సహా అన్ని విషయాలు రాయాలని వెంకటేశ్వరరావును కోరారు. పెద్ద సముద్రం హిస్టరీ, ఆ సముద్రంలో డీప్ డైవ్ చేసి బయట వచ్చి దాని గురించి మంచిగా ఒక బుక్ రాశారు వెంకటేశ్వరరావు గారు. సో ఇట్ రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ అకాడమిక్ rigor, and also because he's written it in Telugu, I think it's a big service to the development of Matrubhasha, and to bring history in your own mother tongue is a very big effort. I appreciate your great service for one, giving history with your perspective. It is an encyclopedic view into global history. 35 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని నాయకుడిగా వెంకటేశ్వరరావు నిలిచారని ఆయన సతీమణి ఎంపీ పురంధేశ్వరి అన్నారు.
ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలన్నారు. గత చరిత్రలో జరిగినటువంటి తప్పిదాలని అర్థం చేసుకుంటూ పాఠాలు నేర్చుకుంటూ రాబోయే కాలంలో ఏ విధంగా నిర్మాణాత్మకంగా మనం ముందుకు వెళ్ళగలం అనేటువంటి విషయాల్ని మనం అర్థం చేసుకునే విధంగా మనం చరిత్రని ఖచ్చితంగా చదవవలసినటువంటి లేదా అవగాహన చేసుకోవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. నేను నా మనవలకి మనవరాళ్ళకి నేను రాశాను అని చెప్పి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చెప్పినా ఇది ఖచ్చితంగా మన అందరి ఇళ్లలో ఉన్నటువంటి బిడ్డలకి అందివ్వాల్సినటువంటి పుస్తకంగా నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నటువంటి విషయం.